ఆయన ప్రేమ నీ జీవితంలో అలుసైంది. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరము మనం ఏమైపోయిందంటే నిర్లక్ష్య పెట్టేసి ఆయనను చేస్తాలండి, చూపిస్తారులండి, ఏమైపోయిందిలేండి, ఆయనే చూసుకుంటారులేండి, ఆయనే క్షమిస్తారులేండి, ఇటువంటి అనుభవాలకి మనం వెళ్ళిపోతూ ఉన్నాము. ఇది చాలా ప్రమాదకరమైన విషయం ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన ఆధ్యాత్మికమైన పతనానికి ఇది కారణమవుతుంది. ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అయిపోవటానికి ఇది కారణమవుతుంది. సాతాను కలగజేసే భ్రమ చేత, నేను భక్తి పరుణ్ణని భ్రమ చేత, ప్రార్థనా పరుణ్ణని భ్రమ చేత, ఆరాధికుణ్ణని భ్రమ చేత, సమర్పణకుని భ్రమ చేత మనలను భ్రమపరుస్తూ దేవుని నుండి దూరం చేస్తారు. నువ్వు సమర్పణ పరుడు కావచ్చు, అది ప్రభు అంగీకరిస్తున్నాడా? నువ్వు ఆరాధికుడు కావచ్చు, ప్రభు అంగీకరిస్తున్నారా? నువ్వు మంచి పరిచారకుడు కావచ్చు, దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడా? ప్రభువా ప్రభువా నన్ను పిలిచి పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా తండ్రి చిత్త ప్రకారము జరిగించిన వాడే ప్రభు రాజ్యానికి ఏమవుతారో పాత్రులు అవుతారు.